అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో నా వంటింటి సీక్రెట్ మసాలా పౌడర్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దాంతో పాటు చిటికలో అయిపోయే స్నాక్స్, అలాగే చాలా హెల్దీ అయిన స్నాక్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకండి. మసాలా పౌడర్లు చూసేక ముందు నా రొటీన్ బ్లాగ్ చూసేద్దాము. చాలా లెంతీగా ఉంటుందని స్కిప్ చేయకండి. చాలా సింపుల్ గా చెప్పేస్తాను. రొటీన్ అంటే ఏముంటుందండి, పొద్దున్న లేసినామా, ఇల్లు వాకిలు కడిగినామా, తుడిసినామా, రెండు ఒకటే కదా. ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. సో సారీ. అలా అన్ని పనులు అయిన తర్వాత ముగ్గు పెట్టడం చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే చుక్కల ముగ్గు పెట్టం మేము. కాకపోతే ఈ రోజు నాకెందుకో మా అవ్వ గుర్తుకొచ్చింది. మా అవ్వ వేస్తూ ఉంటుంది ఈ ముగ్గుని. ఈ ముగ్గుకి పేరు కూడా అవ్వ ముగ్గు. అలా పెట్టేశామన్నమాట. అస్తమానం ఈ ముగ్గు పెడుతూ ఉండేది. సో అందుకనేసి అవ్వ ముగ్గు అనేసి పేరు పెట్టేశాం. అలా అవ్వ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా అవ్వ ముగ్గుని పెట్టుకుంటూ ఉంటామన్నమాట. ఈ రోజు అవ్వ ముగ్గే అనమాట. ఆ తర్వాత పిల్లల లంచ్ బాక్స్ లోకి ఇంట్లో కొన్ని స్ప్రౌట్స్ అయితే ఉనింది. దాంతో అన్నం చేసేసాను. 1-2 క్యారెట్ యాడ్ చేసి అక్కడక్కడ ఫ్లేవర్ కోసం. ఇక స్నాక్స్ కోసం అయితే ఫ్రూట్స్ పెట్టించేసాను. ఇక మధ్యాహ్నం లంచ్ లోకి అయితే పప్పుచారు చేశాను. పప్పుచారు ఫేమస్. వారానికి 3-4 రోజులు కంపల్సరీగా ఉంటుంది. ఎప్పుడు మీ ఇంట్లో పప్పేనా అని మళ్ళీ అనుకోకండి, అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను. ఇక కందగడ్డ వేపుడు చేశాను. పప్పుచారుకి కందగడ్డ వేపుడు, చిక్కుడుగాయ వేపుడు చాలా బాగుంటుంది. మోస్ట్లీ పప్పుచారు చేస్తే ఇలా కందగడ్డ వేపుడన్నా లేకపోతే చిక్కుడుగాయ వేపుడన్నా కంపల్సరీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కొంచెం రొటీన్ వర్కే. ఇక ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక పని ఉంటుంది చూడండి, పాత్రలు కడగడం. పొద్దున ఒకసారి అయ్యిందా, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి అయిపోయింది. ఈ పాత్రలు కడిగేది ఒక పని అయితే, దీన్ని తీసి దాని ప్లేస్ లో ఓర్చించడం ఉంటుంది చూడండి, అది ఇంకా పెద్ద పని. బద్ధకం వచ్చేస్తుంది అది చేయాలంటే. కానీ తప్పదు కదా, మనకి అది రొటీన్ వర్క్ అంటే ఇవే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత నేను పొద్దున్నే జ్యూస్ తాగే అలవాటు పెట్టుకున్నాను. కాకపోతే ఈ మంచు కాలానికి జ్యూస్ తాగడానికి అవ్వడం లేదు. అందుకనేసి మంచి మధ్యాహ్నం టైంలో జ్యూస్ తాగుతున్నాను అనమాట. తినేక ముందు ఒకసారి ఇలా జ్యూస్ తాగేస్తాను. కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఒక 1 అవర్ అలా గ్యాప్ తీసుకుని ఆ తర్వాత భోజనం చేస్తాను. ఆ లోపు నాకు కొంచెం బాడీ వీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ రోజు ఆమ్లా జ్యూస్ అయితే కలుపుతున్నాను. నేను ఆల్రెడీ ఆమ్లాని అలా క్యూబ్స్ లాగా చేసి పెట్టుకున్నాను. దాన్ని డైరెక్ట్ గా అలా టంబ్లర్ లో వేసుకునేసాను. ఆ తర్వాత ఇదేంటి గీ అనుకోబోతారు, గీ కాదండి. ఈ చలికాలానికి తేనె కూడా గడ్డగట్టేసింది. ఎలా గడ్డగట్టిందో చూడండి. అందులో నుంచి రావడానికి సర్కస్ చేయాల్సి వచ్చింది. ఇక దీన్ని కలిపి కొంచెం పక్కన పెట్టి కాస్త చల్లారిన తర్వాత తాగుతున్నాను అనమాట. మరీ జిల్లని తాగితే కూడా ఈ గొంతు పోయి వేరే గొంతు వస్తుంది, మళ్ళీ మనకే ఇబ్బంది కదా. సో అందుకనేసి కాసేపు పక్కన పెట్టేసి కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ తీసుకున్నాను ఫిల్టర్ చేసేసి. ఇక మసాలా పౌడర్లు అయితే చూద్దాం రండి. నెల స్టార్టింగ్ లో ఇలా చేసి పెట్టుకునేసామంటే నెలంతా దిగులు లేకుండా, వంట పనికి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెలకు ఒకసారి కంపల్సరీగా చేసుకునే మసాలా పౌడర్లు. ముందుగా ఏది, రసం పౌడర్ అన్నమాట. రసం పౌడర్ ఉంటే అప్పటికప్పుడు చిటికలో రసం పెట్టుకునేవచ్చు కదా. సో రసం పౌడర్ ఎప్పుడు ఇంట్లో ఉండాల్సిందే. ఆ తర్వాత గరం మసాలా. గరం మసాలా లేకపోతే నాన్ వెజ్ టైంలో బాగోదు. అలాగే అప్పుడప్పుడు పులావులు చేస్తూ ఉంటాము, అప్పుడు గరం మసాలా కావాల్సి పడుతుంది. కుర్మాలకి కావాల్సి పడుతుంది. అందుకే గరం మసాలా కూడా కంపల్సరీగా ఉండాలి. అలాగే చికెన్ బిర్యానీ మసాలా. చికెన్ బిర్యానీకనే కాదు, పలావ్కి, నార్మల్ కుస్కా చేసినా కూడా ఈ బిర్యానీ మసాలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఏదైనా మర్చిపోతామేమో అని చెప్పేసి ముందుగానే ప్లేట్ లో అన్ని తీసి అమర్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ పెద్ద ప్లేట్ కనబడుతుంది కదా, ఇదేమో బిర్యానీ మసాలా అనమాట. చిన్న ప్లేట్ లో పెట్టేవన్నీ గరం మసాలా అనమాట. గరం మసాలా మా ఊరి స్టైల్లో, అది మా అత్తగారి స్టైల్లో చేస్తున్నాను. బిర్యానీ మసాలా అయితే నా స్టైల్లోనే చేస్తున్నాను. ముందుగా అయితే బిర్యానీ మసాలాకి కొలతలు చెప్పేస్తాను. 2 స్పూన్ల వరకు సోంపు తీసుకోవాలి, 2 స్పూన్ల వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు మిరియాలు, 1 స్పూన్ వరకు లవంగం, 1 స్పూన్ వరకు లవంగం లాగే ఇంకొంచెం పెద్దదిగా ఉంటుంది కదా, సరిగ్గా పేర్లు తెలియదు అందుకోసమే అలాగా చెప్తున్నాను. ఇక దాల్చిన చెక్క వచ్చేసి ఒక 10 దాకా తీసుకోవాలి. ధనియాలు 2 స్పూన్లు తీసుకోవాలి. అలాగే మరాఠీ మొగ్గ 2 వేసుకోవాలి. స్టార్ పువ్వులు ఉంటే ఒక 3 తీసుకోవాలి. యాలకులు ఒక 10 దాకా తీసుకోవాలి. ఇవే అన్నమాట. అక్కడక్కడ ఏదైనా మిస్టేక్ చేసుంటే మన్నించుకోండి.
కానీ మీకు ఇంగ్రీడియంట్స్ తెలుస్తుంది కదా, సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే మన వీడియోని చూసి చేసుకోండి. చేసేటప్పుడు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత, లైట్గా అలా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు అలాగే ఎండుమిర్చి ఇలాంటివి తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మసాలా దినుసులు సగం ఫ్రై అయిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను. మిరపకాయలు వచ్చేసి కారంది కాకుండా బేడిగి మిరపకాయలు వేసుకుంటూ ఉన్నాను. ఇవి అస్సలు కారం ఉండదు, ఓన్లీ కలర్ కోసం మాత్రమే. ఇలా మిరపకాయలు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ ఉంటుందన్నమాట. అందుకోసం నేనైతే బ్యాడిగ మిరపకాయలు వేస్తున్నాను. మీకు కారం ఉన్న ఓకే అని అనిపిస్తే నార్మల్ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేస్తే కారం డామినేట్ చేసేస్తుంది. అందుకోసం మిరపకాయలు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేబోతాము అనే స్టేజ్లో కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొకటి స్టోన్ ఫ్లవర్ అంటారు దాన్ని, బ్లాక్ కలర్ లో ఉంటుంది. చూడడానికి ఒక ఫ్లవర్ ఎండిపోయినట్టు ఉంటుంది, చూసే ఉంటారు. దాన్ని అయితే కంపల్సరీగా తీసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేక ముందు కస్తూరి మేతి అలాగే స్టోన్ ఫ్లవర్ వేసుకుని లైట్ గా అలా వెచ్చగా వేడి తగిలిన వెంటనే ఇంకొక పాత్రలోకి తీసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పౌడర్ కొట్టుకునేయడమే. ఆ లాస్ట్ లో వేసాం కదా స్టోన్ ఫ్లవర్ అంటారని చెప్పేసి, దాన్ని వేయడం వల్ల బిర్యానీ మసాలా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మెథడ్ లో మీరు కూడా ఇలానే చేస్తారా బిర్యానీ మసాలా అనేది కమెంట్ చేసండి. చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక మొత్తం బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వేడిగా ఉండేటప్పుడు పడితే ఏ మసాలా పౌడర్ అయినా ముద్దలాగా అయిపోతుంది. అందుకనేసి బాగా చల్లారిన తర్వాతే మసాలా పౌడర్లు ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది బిర్యానీ మసాలా. ఇవి బిర్యానీకి, పులావ్కి, కుస్కాకి, మనం వెరైటీ రైసులు కుక్కర్లో పెడుతూ ఉంటాం కదా, అలాంటి ప్రతి ఒక్క దానికి వాడుకోవచ్చు. అలాగే మటన్ సార్కి, చికెన్ సార్కి కూడా వాడుకోవచ్చు. బట్ దానికి సపరేట్గా మా విలేజ్ స్టైల్లో చేసే గరం మసాలా వాడితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి దానికి సపరేట్గా అలాంటి మసాలాలే వాడతాము. ఇవి ఓన్లీ పులావ్కి, బిర్యానీలకి మాత్రం ఇలాంటివి వాడతాం అనమాట. సేవ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే, లేకపోతే మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ వెతికినా కనపడదు అనమాట. అనుకుంటాం మనం వాళ్ళ ఛానల్లో వెళ్ళి చూడొచ్చు కదా, ఈజీగా కనబెట్టేవచ్చు అనేసి. కాకపోతే ఒక్కొక్కసారి కనిపించదన్నమాట, వెతకాల్సి వస్తుంది. అందుకోసమే సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం గరం మసాలా, నా స్టైల్ కాదు మా అవ్వ స్టైల్, అదే మా అత్తగారి స్టైల్లో 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు ఇంకొంచెం ఎక్కువే, 2 స్పూన్ల కన్నా ఇంకొంచెం ఎక్కువ సోంపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర, సగం స్పూన్ వరకు మిరియాలు, అలాగే దాల్చిన చెక్క కొన్ని వేసుకోవాలి. స్టార్ పూలు వేసుకోవాలి. అలాగే లవంగం కొన్ని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు శనగలు వేసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదా మీరు, అవే అన్నమాట. శనగలు వేసుకోవాలి. ఇక ఆ తర్వాత మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో అయిపోతుంది అనే స్టేజ్ లో 2 స్పూన్ల వరకు గసగసాలు వేసుకోవాలి. ఇవిదా గరం మసాలా, మా ఊరి స్టైల్ గరం మసాలా అనమాట. ఇందులో ఎండుమిర్చి అలాంటిది ఏం అవసరం లేదు. అలాగే బిర్యానీ ఆకులు కూడా అవసరం లేదు, ఎందుకంటే కూరలో వేసేటప్పుడు బిర్యానీ ఆకు వేస్తాం కాబట్టి ఇందులో వేయమన్నమాట. అలాగే సాజీరా చెప్పడం మర్చిపోయాను, ఇవైతే మా అవ్వ వేయరు కానీ నేను కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాను. ఒక సగం స్పూన్ వరకు సాజీరా వేసుకుంటాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. ఇక సాజీరా కూడా అందులోనే ఫ్రై చేసి ఆ తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే గరం మసాలా రెడీ అయిపోతుంది. ఇవైతే చికెన్ సారు, మటన్ సారు, అలా చార్లు చేస్తూ ఉంటాం కదా. చార్ అంటే మళ్ళీ రసం అనుకోబోతారు, రసం కాదండి, మటన్ కూర, చికెన్ కూర అలాంటి కూరల్ని చార్ అని చెప్పేశాను. మళ్ళీ చార్ అనేసి రసం పెట్టేబోతారు. గరం మసాలా ఎక్కడెక్కడ వాడాలో ఆ ప్లేస్ లో ఈ గరం మసాలా వాడి చూడండి. కూర కూడా చాలా తిక్కుగా వస్తుంది అనమాట. 1 స్పూన్ వేసుకుంటే చికెన్, మటన్ కూరలు చాలా తిక్కుగా మారిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అయిపోయింది కదా గరం మసాలా. ఇప్పుడు వచ్చేసి రసం పౌడర్ చేసుకుందాం. రసం పౌడర్ కంపల్సరీగా ఉండాలి. 1 కప్పు మెజర్మెంట్ కోసం తీసుకోండి. అందులో సగం కప్పు వరకు కందిపప్పు తీసుకుని కొంచెం లైట్ గా ఫ్రై చేసిన తర్వాత అందులో 1 కప్పు వరకు జీలకర్ర వేసుకోవాలి. సగం కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. సగం కప్పు వరకు మిరియాలు వేసుకోవాలి. ఇదే కొలతలు అనమాట. ఇవన్నీ కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత బేడగి మిర్చి వేస్తున్నాను. కారానికి కాదు, కలర్ కోసం మాత్రమే. కారానికి కావాలంటే మీరు డైరెక్ట్ గా ఎండు మిర్చి వాడుకోవచ్చు. నేనైతే ఓన్లీ కలర్ కోసం మాత్రమే కాబట్టి బేడగి మిర్చి అయితే వేసుకుని మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు ఉంటే 1 గుప్పెడు కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అంత కరివేపాకు లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయడం లేదు. సో కరివేపాకు ఉంటే
కంపల్సరీగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి మార్చి ఉంచేసాను చల్లారని అని చెప్పేసి. ఈలోపే నేను ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటూ ఉన్నాను. పల్లీలు ఎందుకంటే స్నాక్స్ చేస్తానని చెప్పాను కదా, అందుకోసం. పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది. సో అందుకనేసి ఇలా పల్లీలు వేయించుతూ గ్రైండ్ చేసుకుందామని చెప్పేసి పల్లీలు అయితే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి అలా వేయించుతూ ఉన్నాను. పల్లీలు ఎప్పుడు వేయించినా సిమ్లో పెట్టి వేయించితేనే లోపల వరకు బాగా వేగుతుంది. అందుకోసం సిమ్లో పెట్టి మంచిగా వేయించుకుంటూ ఉన్నాను. ఏమైనా చెడ్డది ఉంటుంది కదా అందులో, చేదుగా ఉండేవి, అలాంటిది ఏమైనా ఉంటే రిమూవ్ చేసేవాలి. ఇక రసం పౌడర్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నామంటే రసం పౌడర్ కూడా రెడీ అయిపోతుంది. నాకు తెలుసండి, రసం పౌడర్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. కాకపోతే అప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఒకటి కరెంట్ ఉండదు, ఇంకొకటి మిక్సీ జార్లో అంత పట్టదనమాట. చిన్న రోలు ఉంటే అప్పటికప్పుడే దంచి వేసుకున్నామంటే రసం టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఉండే సిటీ లైఫ్కి అలా వీలు కాదు కాబట్టి ఇలా మిక్సీ జార్లో ముందుగానే ఒక నెలకి కావాల్సిన రసం పౌడర్ని రెడీ చేసి ఉంచుకునేస్తాను. అదే మా విలేజ్లో అయితే అప్పటికప్పుడే జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసి దంచి దాంతోనే వెల్లుల్లి దంచి రసం పెడతారు చూడండి, సూపర్ ఉంటుంది. బట్ ఇక్కడ రోలు అలాంటివి అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా ముందుగానే రెడీ చేసి ఉంచుకుంటాను. దీంతో రసం పెడితే ఉంటుంది చూడు, సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. 3 మసాలా పౌడర్లు అయితే రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని ఇలానే ఓపెన్ లో ఉంచకూడదు, ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి ఉంచుకోవాలి, లేకపోతే దాంట్లో ఉండే అరోమా అంతా పోడుస్తుంది. సో అందుకనేసి ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని బయటే ఉంచుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టేకండి. సో బయటనే స్టోర్ చేసుకోండి. 1 నెలకి కావాల్సిన మసాలా పౌడర్లు. మీరు ఇదే పద్ధతిలో చేస్తారా, లేకపోతే నా పద్ధతి కొంచెం కొత్తగా ఉందా అనేది తప్పకుండా కమెంట్ లో షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక పల్లీలు అయితే వేయించుకునేసాను, సిమ్ లో పెట్టుకుని మంచిగా వేయించుకున్నాను. ఇలా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపేసి దీనిపైన ఉండే పొట్టు మొత్తం రిమూవ్ చేసేవాలి. ఇలా బాగా వేగితే సరిపోతుంది. ఇది రిమూవ్ చేయడానికి మన పల్లెలో అయితే సేట్లో వేసుకుని అలా సెరిగామంటే మొత్తం పొట్టంతా రిమూవ్ అయిపోతుంది. బట్ ఇక్కడ సిటీలో వచ్చేసి సెరిగామనుకో పక్కింటోళ్ళు జగడానికి రెడీగా ఉంటారు. అదెలా, నువ్వు డస్ట్ అంతా మా ఇంటి పైన సెరగతావు అని చెప్పేసి. అలా కాకుండా ఇలా క్లాత్ లో వేసుకుని బాగా నలిమేసినామంటే డస్ట్ మొత్తం క్లాత్ లోనే ఉండిపోతుంది అనమాట. మాకు కూడా పెద్దగా ప్లేస్ లేదండి, ఉండేది అడవిలోనైనా మిద్ది పైన ఉండాం కదా, సో మాకు కొంచెం కష్టమే ఇలాంటి సెరగడాలు. ఇంట్లో సెరగామంటే ఇల్లు మొత్తం డస్ట్ నిండిపోతుంది. అలా బయట పోయి సెరగామంటే కిందోళ్ళు పక్కనోళ్ళు అందరూ జగడానికి వచ్చేస్తారు. జగడానికి రాకపోయినా మనకే ఒక ఇది, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, డస్ట్ ఇలా పడిపోయింది కింద అని చెప్పేసి మన లోపల మనమే భయపడిపోతూ ఉంటాం అన్నమాట. అందుకోసం అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. కాకపోతే ఇందులో కూడా ఒక చిన్న ఇది ఏంటంటే, ఇలా జల్లెట్లో పెట్టుకుని జల్లించేస్తే మొత్తం డస్ట్ రిమూవ్ అయిపోతుంది అంటారు కదా, బట్ రిమూవ్ అవుతుంది, లేదనడం లేదు. పప్పులు కూడా సందులలో పడిపోతుంది. ఇంకాస్త చిన్న జల్లెడగా ఉంటే ఈజీగా ఉండొచ్చేమో. నాకు లాస్ట్ లో ఏమైందంటే ఏరుకోవాల్సి వచ్చింది, పప్పులన్నీ ఏరుకుని ఆ తర్వాత పెట్టానన్నమాట డస్ట్ రిమూవ్ చేసి. కాకపోతే డస్ట్ ఇల్లంతా కాకుండా ఇలా క్లాత్ లోనే ఉండిపోతుంది. ఇవి మంచి టిప్పే, ఫాలో అవ్వచ్చు. కొంచెం టైం తీసుకుని లాస్ట్ లో కొంచెం ఏరుకోవచ్చు. ఇలా మొత్తం చిన్నవన్నీ ఉండిపోతుంది కదా, ఇవన్నీ చేత్తో అలా ఏరుకుంటూ ఉన్నానన్నమాట, ఎక్కడెక్కడ పప్పులు ఉంది అని చెప్పేసి. అదొక్కటే డ్రాబ్యాక్ అన్నమాట, అంటే ఈ టిప్ లో అది మరి. కాకపోతే మిగతా అన్ని బాగా యూస్ అయింది. ఇలా మొత్తం ఏరిన తర్వాత డస్ట్ అలా ఊపేసి గిన్నెలో పెట్టుకునేసాను. చాలా ఈజీగా డస్ట్ మొత్తం క్లాత్ లోనే ఉండిపోయింది. చాలా ఈజీగా రిమూవ్ కూడా చేసేసాను అనమాట. సో పప్పులు అయితే పైనుండి తొక్క తీయడానికి ఇంత స్టోరీ చెప్పాను కదా, ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని 1/2 kg పప్పులు తీసుకున్నాను. సో 1/2 kg కంటే కొంచెం ఎక్కువగానే బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం కరిగించుకోవాలి, అందుకోసం ఒక చిన్న టంబ్లర్ కి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దీంతో పాటు ఒక 3-4 ఇలాచీ అయితే దంచి వేసుకున్నాను. అవి కూడా మళ్ళీ డస్ట్ తో పాటు రిమూవ్ అయిపోతే ఫిల్టర్ చేసేవచ్చు అని చెప్పేసి అలా దంచి ఇందులోనే యాడ్ చేసుకునేసాను. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకో కడాయిలో ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నాను. బెల్లం ఎప్పుడు పైకి చూసి బాగుంటుందిలే అని మాత్రం అస్సలు పాలు మార్కండి. ఎంత బాగున్నా చూడడానికి డస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది బెల్లంలో. సో ఒక్కసారి ఇలా కరిగించి ఏ స్వీట్ చేయాలనుకున్నా ఒక్కసారి ఇలా కరిగించి ఫిల్టర్ చేసి యూజ్ చేసుకోవడం చాలా మంచిది. మీకు చూపిస్తాను చూడండి డస్ట్ ఎంత ఉందని చెప్పేసి. మీరు అనుకోవచ్చు ఇలాచీ అని చెప్పేసి, ఇలాచీ ఉంది, అలాగే డస్ట్ కూడా చాలా ఉంది. అందులోనూ సిమెంట్ శాండ్ వస్తుంది కదా ఇప్పుడు, ఆ
శాండ్ మిక్స్ అయ్యి ఉందన్నమాట ఎక్కువగా. సో అందుకని ఇలా ఫిల్టర్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది ఏ స్వీట్ చేసినా. ఇక ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి దీన్ని ముదురు పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ముదురు పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ముదురు పాకం అంటే తెలుస్తుంది కదా, నీళ్ళల్లో వేసిన వెంటనే ఉండకట్టి కొంచెం చాక్లెట్ లాగా తయారవుతుంది. అలా తయారవ్వాలి. ఇప్పటికీ నాకైతే ఇంకొంచెం జారుగా ఉంది బెల్లం ఇంకొంచెం జారుగా ఉంది. ఇంకాసేపు మళ్ళీ ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే చాక్లెట్ లాగా తయారైందనమాట. పాకం ఇలా రెడీ అయిందంటే మనం పప్పులైతే యాడ్ చేసుకోవచ్చు. మనం పట్టుకున్న వెంటనే జారుగా లేకుండా ఇలా చాక్లెట్ పదం లాగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన వెంటనే మనం వేయించి క్లీన్ చేసి పెట్టుకున్న పల్లీలైతే వేసుకుని బాగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఇవైతే సరిపోయి ఉంటుంది. నేను ఇక్కడ మళ్ళీ ఎందుకో చిన్న చిన్న మిస్టేక్లు చేసేస్తూ ఉంటానన్నమాట. ఇందులో పుట్నాల పప్పు వేస్తే కూడా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఒక చిన్న కప్పు వరకు పుట్నాల పప్పు అయితే తీసుకునేసాను. బాగుంటుంది. సగం వరకు వేసుకుని ఉంటే సరిపోయిండొచ్చు. బట్ ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. 1/2 కేజీ బెల్లానికి 1/2 కేజీ పల్లీలు అయితే సరిపోయి ఉంటుంది. ఫస్ట్ తీసుకునింది కరెక్ట్ గా ఉంటుంది. బట్ నేనెందుకో పుట్నాల పప్పు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ శనగలు కొంచెం యాడ్ చేసుకునేసానా, కొంచెం ఎక్కువ థిక్‌గా అయిపోయిందనమాట. సరే బాగానే వస్తుందిలే అని కూడా అనుకున్నాను. కొంచెం చిన్నగా మిస్టేక్ అయింది. లేదనడం లేదు. నా మిస్టేక్‌లు నేను ఓపెన్‌గా ఒప్పుకునేస్తాను. ఇక అలా వచ్చిన తర్వాత గిన్నెకి నెయ్యి లేదా నూనె అప్లై చేసి ఇలా మనం రెడీ చేసుకున్న మిశ్రమంని ఇందులో వేసుకుని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడిగా ఉండేటప్పుడే దాన్ని మనకి ఏ సైజుకి కావాలో ఆ సైజుకి కట్ చేసుకున్నామంటే మనకి బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. బర్ఫీ అంటారు, చిక్కీ అంటారు, రకరకాల పేర్లుంది కదా దీనికి. మేమైతే బర్ఫీ అనే అంటాము. సో బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. కానీ పుట్నాల పప్పు వేయడం వల్ల ఏమైందంటే పాకం కొంచెం తక్కువైపోయింది. పప్పులు కాస్త ఎక్కువైపోయిందన్నమాట. అందుకోసం నాకు పప్పులు చాలా వరకి బెల్లం మిక్స్ అయింది. కాకపోతే బర్ఫీ సైజులోకి రాలేదన్నమాట. ఏమైంది ఎక్కువ విడివిడిగా అయిపోయింది. సో అలా అయిందన్నమాట నా పరిస్థితి. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. నేను ఏదో ఒక తప్పు చేసేస్తూనే ఉన్నాను ఈ మధ్య ఎక్కువగా. ఇక మీదట తప్పు చేయకుండా కరెక్ట్‌గా చేయాలన్నమాట. నాకది ఇలా కట్ చేసేటప్పుడుదా అర్థమైంది. చూసారా పప్పులు కొంచెం తనీగానే సెపరేట్‌గానే ఉండేలాగే అనిపించింది. అయ్యయ్యో! ఏంటిది అతుక్కోలేదు అని అనిపించింది. కాకపోతే సరేలే బెల్లంలో కలిసిపోయింది కదా, పప్పులు విడిగా ఉన్నా కూడా తినేవచ్చు అని చెప్పేసి ఇలా కట్ చేసి ఉంచేసాను. ఆ తర్వాత చూద్దాము చల్లారిన తర్వాత ఒకవేళ అతుక్కోవచ్చేమో అని చెప్పేసి అలా చల్లారేదాకా వెయిట్ చేశాననమాట. కాకపోతే పైనుండే పప్పులంతా అలా విడిగానే ఉండిపోయింది. ఇక కొన్ని మాత్రం చాలా బాగా స్టిక్కీ అయిందనమాట. ఇక చూడండి పైనుండే పప్పులు నేనే తీసేస్తున్నాను. ఇక అవి రాలే కన్నా మనం తీసి స్టోర్ చేసుకోవడం మంచిదని చెప్పేసి పైనుండే పప్పులు మొత్తం రిమూవ్ చేసేసాను. దానికి అంటుకోకుండా ఉండే వరకి ఇలా రిమూవ్ చేసి ఇంకొక ప్లేట్‌లోకి మార్చి పెట్టేసాననమాట. నేను పుట్నాల పప్పు వేయకుండా ఉండుంటే కరెక్ట్‌గా ఉండేది. బట్ అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది పప్పులు. బెల్లం కరెక్ట్‌గానే ఉనింది. నేనే అది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని కొంచెం, దీన్ని కొంచెం యాడ్ చేద్దామని ఇలా యాడ్ చేశాను చూడు. ఇలా మిస్టేక్ అయిందనమాట. ఇవైతే చాలా బాగా రిమూవ్ అయ్యింది. కొంచెం చల్లారిన తర్వాత తీసుకున్నామంటే బాగా రిమూవ్ అయిపోతుంది. ఎనక పక్క చూసిన తర్వాత కొంచెం తృప్తొచ్చింది. ఓకే. పర్లేదు బాగానే చేశాము అని చెప్పేసి. ఇది చేయాలంటే ఇది ఇలాగే మిస్టేక్ అయిపోతుందని భయం చేయడానికి. ఇదిగో ఇలాగ అయిపోతుందని చెప్పేసి. సరిగ్గా అంగట్లో కొన్నట్టు రాదు. అందుకోసమే చేయడానికి భయం. మేమిలా పాకం పట్టేసి ఉండలు పట్టేస్తామన్నమాట. బియ్య పిండి చల్లుకుంటూ లేకపోతే అదేం పిండి జొన్న పిండి చల్లుకుంటూ ఉండలు పట్టేసామంటే గారెంట్లని అవి ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే చెయ్యి కాలుతుంది. బట్ ఇవి చెయ్యి కాలకుండా ఇలా క్యూబ్ లాగా కట్ చేద్దాం అని ఈసారి ట్రై చేశాను. ఇవి క్యూబ్ సైజులో రాలేదు కానీ కొంచెం వంకర్ టింకర్ సైజులో వచ్చింది. కాకపోతే కొన్నైతే చాలా బాగానే వచ్చింది. సగానికి సగం వరకి పప్పులు విడిగా అయిపోయింది. సగానికి సగం వరకి బర్ఫీ అయితే రెడీ అయిందనమాట. నాట్ బ్యాడ్. మంచిగానే వచ్చింది. ట్రై చేయొచ్చు. కాకపోతే పప్పులు కూడా కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో వేసామంటే ఇలాగే అవుతుంది. ఇక దీన్ని తీసి స్టోరేజ్ బాక్స్ లో స్టోర్ చేసి పక్కన ఉంచుకున్నాను. పిల్లలకి నాకు చాలా ఇష్టం. ఇవి చేయాలనుకునేది కూడా ఎందుకంటే నేను మొన్న స్మార్ట్ బజార్ లో కొనుక్కున్నాను. ఆశపడి కొనుక్కున్నాను. ఒక ప్యాకెట్ 50 రూపీస్ అన్నమాట. సరే తిందామని తిని చూస్తే మొత్తం మగ్గుడు వాసన పప్పులు. నాకు తినబుద్దే అవ్వడం లేదు. నాకు చాలా ఇష్టం ఈ బర్ఫీ తినాలంటే.
అప్పుడప్పుడు తింటే మన హెల్త్‌కి గూడా మంచిది. బట్ అదేమైందంటే ఫుల్‌గా మగ్గుడు వాసనొచ్చేసింది. సరే ఈసారి మనం ఇంట్లోనే ట్రై చేయాలని ట్రై చేశాను. ఇలాగయింది. కొన్నైతే బెల్లం పప్పులయిపోయింది. కొన్నైతే బర్ఫీ అయిందనమాట. ఇవి గూడా ఏం వేస్ట్ చేయం కదా! టైమ్ పాస్ స్నాక్స్ అనమాట. అలానే కొరికి తినే పని లేకుండా డైరెక్ట్‌గా తినేయవచ్చు. సో, 2 రకాల స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది ఈరోజు. ఒక స్నాక్ చేయాలనుకున్న 2 రకాలయింది. మరి వీడియో అయితే అంతే. వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నేను ప్రతి వీడియోకి అడుగుతూనే ఉన్నాను. నచ్చుతుందా లేదా కామెంట్ చేయండి అని. ఒకరు ఇద్దరు తప్ప కామెంట్ చేయడం చాలా రేర్ అయిపోయింది. ప్లీజ్ అబ్బా! కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చిందంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైనంత వరకు షేర్ చేయండే. ఉంటాను. బాయ్.